పునరుద్ధరించడానికి గుడి కట్టి ఆ గుడి ద్వారం ముందు నాగండ తేజోమూర్తులను నిలబెట్టి నన్ను కూడా ఆ గుడి సేవకుడిగా అందులో వినియోగించి ఈ అక్రాంతులను సంవత్సరించినటువంటి భగీరథ గారికి నమస్సుమానాలు. ఈ కార్యక్రమానికి ఎవరు వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసినప్పుడు వారి ఆలోచన ఎంత గొప్పది అని చెప్పంటే దేశభక్తి దైవభక్తి రెండూ మెండుగా ఉండి వారు చాలా గొప్పనైనటువంటి రాజకీయ నాయకులు అయితే అయినారు. కానీ ఎంత సహృదయత, ఎంత ఉదాత్తత, ఎంత ధీరోదాత్తత, ఎంత హృదయ వైశాల్యం ఉన్నదో చూస్తే ఈ కార్యక్రమం కోసం చెప్పి నేను వచ్చానని చెప్పని తమిళనాడు నుంచి వచ్చినటువంటి పెద్దలు డాక్టర్ రోషయ్య గారి చేతుల మీదుగా ఈ అక్షరాంజలి కార్యక్రమం జరగడం అనేటువంటిది భగీరథ గారి యొక్క సుకృతంగా నేను భావిస్తాను. డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు కూడా ఇవాళ ఎంత బిజీగా ఉన్నా ఈ మంచి కార్యక్రమానికి నేను తప్పకుండా వస్తానని చెప్పని వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. శ్రీ భగీరథ గారు చూస్తే చాలా నిరాడంబరంగా చాలా సాధారణంగా కనబడుతున్నాడు. కానీ మీ చేతుల్లోకి అక్షరాంజలి వచ్చినప్పుడు చూస్తే తెలుస్తోంది. 60వ బడిలో పడినప్పుడు ఇంతకుముందు మాట్లాడినట్టు ఉమాపతి వర్మ గారును డాక్టర్ కేవి కృష్ణకుమారి గారు వారి ఇరువురు ముందు మాట రాశారు కాబట్టి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆత్మ పరమాత్మల విషయం చెప్పారు. వారు 60వ ఏట అడుగు పెట్టారు కాబట్టి. కానీ 30-40 ఏళ్ల క్రితం భగీరథ గారి యొక్క హృదయం ఎలా ఉండింది అని చెప్పంటే అక్షరాంజలి చూస్తే నీవు భావం నేను భాష, నీవు జీవం నేను జవం, నీవు దృష్టి నేను సృష్టి, ఈ రకంగా 30 కవితా ఖండికల్లో సాగినటువంటి అక్షరాంజలి అక్షరాలు ఒక ఎత్తైతే వాటికి ఒక రకంగా చిత్రాలు రూపకల్పన చేసినటువంటి మిత్రులు బహుశా సురేష్ గారే అయితే వారికి నేను శతథ సహస్రథ నమస్సుమాలు సమర్పిస్తున్నాను. ఎందుకంటే ఆ చిత్రాలు కావు. ఒకప్పటి కాలంలో వడ్డాది పాపయ్య గారు చిత్రించినటువంటి ఆ చిత్రాలకు ధీటుగా ఉండేటువంటి చిత్రాలు. ఒక చోట మల్లెపూ బాలన అనేటువంటి రీతిలో మల్లెపూల మధ్య ఆ బాలను చూపించారు. మరొక చోట ముత్యాల మధ్య బాలను చూపించారు, అది ముత్యాల బాలన అన్నట్టుగా. మరొక చోట జలకన్యం చూపించినా అని చెప్పి అనుకున్నారు. కానీ ఆ జలంలో ఉండేటువంటి బిందువులు ఏవైతే ఉన్నాయో ఆ బిందువుల మధ్య ఆ బాలను చూపించారు. ప్రతి చిత్రం కూడా ఒక ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలి అనేంత అందంగా ఆ చిత్రాలను అందించినటువంటి మిత్రులు శ్రీ సురేష్ గారికి నమస్సుమావాలి. నేనేదో ఇవాళ ఈ గ్రంథాన్ని స్వీకరించినాను, ఒక స్వీకర్తగా నేను మాట్లాడుతున్నాను కాదు. కానీ ఈ అక్షరాంజలిలో ఉండేటువంటి అక్షరాలన్నీ ఒక ఎత్తు అయితే చిత్రాలన్నీ ఒక ఎత్తు. ఆ చిత్రాలకు ఆ అక్షరాలకు ఉండేటువంటి రీతిలో ఉండేటువంటి ఆ అవినాభావ సంబంధాన్ని భగీరథ మనకు క్యాప్షన్ లేకుండా అందించారు. పుస్తకాలలో అన్నింటిలో కూడా క్యాప్షన్ ఉంటుంది. ఇక్కడ క్యాప్షన్ లెస్ కార్టూన్ల లాగా కవితలన్నీ కూడా క్యాప్షన్ లెస్ గా ఉండడం అనేటువంటిది చూస్తే 1 నుంచి 30 ఖండికలు ఉన్నాయి. దాదాపు 30 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి భగీరథ గారు 30 కవితా ఖండికలను రాసి అటక మీద పెట్టారు. 60వ ఏట వాటిని అక్షరాంజలిగా మనకు సమర్పిస్తూ అది ఆత్మ పరమాత్మ అంటున్నారు. భగవంతుడికి తెలియాలి. ఆ రోజుల్లో అది వారి యొక్క హృదయానికే అది అర్థమైతే ఈ రోజుల్లో అది వారి యొక్క హృదయానికి ఇప్పట్లో ఉండేటువంటి దర్పణంలా మనం భావిస్తే చాలా సమంజసంగా ఔచిత్యవంతంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ, మరొక మాట, ఆయన యొక్క వినయ సంపన్నత ఎంత గొప్పది అని చెప్పంటే తాను పుట్టినటువంటి గ్రామాన్ని తలుచుకున్నారు. నాగండ్లను తలుచుకోవడమే కాకుండా నాగండ్లలో ఉండేటువంటి గొప్పవాళ్ళను తలుచుకున్నారు. వారిని వెంకటాద్రి గారిని కానీ హరిప్రసాద్ గారిని కానీ మా గోపి గారిని కానీ మాటిమాటికి మా గోపి అంటుంటాం, అంత ఓన్ చేసుకుంటూ ఉంటాం. అంతర్జాతీయ ఖ్యాతి గడించి అంత చిన్న వయసులోనే అంత గొప్పగా పేరు తెచ్చుకున్నటువంటి గోపికి మనం అందరం కూడా మా గోపి అనకపోతే ఏమంటాను చెప్పండి. పెద్దలు 80 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి రోషయ్య గారి దగ్గర నుంచి ఇప్పుడే క్రీడారంగంలోకి అడుగు పెడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గోపి సార్ బాగుండాలని చెప్పని కోరుకునే వాళ్ళలో నేను కూడా గోపిని ఎప్పుడు కూడా బాగుండాలని చెప్పని కోరుకుంటాను. వారి కుటుంబానికి కూడా బాగుండాలని కోరుకుంటాను. అలా అంతర్జాతీయ ఖ్యాతి గడించినటువంటి గోపి గారిని, హరిప్రసాద్ గారిని, ఇంతకుముందు హరిప్రసాద్ గారు చెప్పినట్టుగా నేను భగీరథ గారిని చూడలేదని, భగీరథ గారు నేను హరిప్రసాద్ గారిని చూడలేదని, తాను చూడకున్న వారి గురించి చాలా గొప్పగా ఈ గ్రంథంలో దాన్ని అక్షరబద్ధం చేసి వారికి అక్షరాంజలి కట్టించినటువంటి భగీరథ గారిని మనం తప్పకుండా ఈ సందర్భంలో ప్రశంసించాల్సిన అవసరం ఉంది.
బాగా చూసి బాగా ఉండి ఎన్నో ఏళ్ల పాటు సహవాసం చేసి ఎంతో సాహచర్యం ఉండి ఎంతో స్నేహం ఉండి సమయం వస్తే వాడు ఎక్కడైనా నన్ను ఏమైనా అడుగుతాడేమో అనేటువంటి రీతిలో అంజాను కొట్టేటువంటి ఈ వ్యవస్థలో కనబడకున్నా తెలియకున్నా హరిప్రసాద్ గారు మా ఊరి వారని చెప్పుకొని హరిప్రసాద్ గారిని ఈ అక్షరాంజలి యొక్క ద్వారంగా నిలబెట్టినటువంటి భగీరథని మనం తప్పకుండా గౌరవించాలి. గ్రామాన్ని తలుచుకున్నారు, ఆ నాగండ్ల తేజోమూర్తులను తలుచుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సందర్భంలో ఇప్పుడు ఆవిష్కరింపబడుతున్నటువంటి సందర్భంలో తన చిన్ననాట తనకు చదువు చెప్పినటువంటి ఆ మాధవరావు గారిని తలుచుకోవడం ఎంత హృద్యంగా ఉందో మీ చేతుల్లోకి పుస్తకం వచ్చినప్పుడు తెలుస్తుంది. పుస్తకం చూడాల్సిందే. నేను ఈ మాట ఎందుకంటున్నాను అని చెప్పంటే ఉపన్యాసం ఇవ్వాలనేటువంటి అభిప్రాయంతో కాదు, హృదయాన్ని మనం చేత పట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంది కొంతమంది. చూస్తే ఎంత సింపుల్గా ఉంటాడో భగీరథ. కానీ ఈ 60 ఏట నాకు ఆ మాధవరావు గారే ఆ అక్షర భిక్ష పెట్టకపోయినట్టయితే ఈనాడు ఈ అక్షరాంజలి వచ్చేంత స్థాయిలో నేను ఉండకపోదునని చెప్పుకున్నటువంటి ఆయన యొక్క గురుభక్తికి నమస్కరిస్తున్నాను నేను. మాధవరావు గారు వారిని నీకేమొచ్చురా, నీకేం రాదురా, ఇట్లయితే ఎట్లాగురా, నువ్వు ఎలా పాస్ అవుతావురా, క్లాసు పుస్తకాలు తప్ప తక్కినైనా చదువుతున్నావురా అని చెప్పి ఆయనలో ఉండేటువంటి ఆ సాహితీ తృష్ణను, ఆ సాహితీ అంకురాన్ని మొలకెత్తింపజేసేట్టుగా చేశారు. కాబట్టి ఆ మాధవరావు గారికి నమస్కరిస్తున్నానని చెప్పుకున్నటువంటి ఆ గురుభక్తి ఇవాళ ఆయన ఇంత ఎదిగేటట్టుగా చేసింది. ఇది వారి యొక్క 12వ పుస్తకం. త్వరలో 13వ పుస్తకం భారత్ అమెరికా వస్తుందని అంటున్నారు. కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఇలా మీ మంచి మనసుతో మంచి భావంతో మీ ఊరి పట్ల, ఊళ్ళో ఉండేటువంటి పెద్దల పట్ల, గురువు గారి పట్ల మీకు ఎవరైతే సహాయపడ్డారో, మీకెవరైతే మంచి చేశారో, మీ పట్ల ఎవరైతే మంచిగా ఉన్నారో, మీరు ఎవరి పట్ల మంచిగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరి పట్ల కూడా మంచి మనసుతో, మంచి ఆలోచనతో, మంచి భావంతో మంచిని చేయాలి, మంచిని పంచాలని చెప్పినటువంటి మంచి మనసుతో ఉన్నటువంటి భగీరథ గారు, మీరు ఇంకా పుంఖానుపుంఖంగా రచనలు చేయండి. ఇప్పుడే 60లోకి అడుగు పెట్టారు మీరు. కాబట్టి ఇంకా దాదాపు మీలో ఉండేటువంటి శివుని ఆట ఇంకో 50 ఏళ్ళు సాగని అని చెప్పని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీకు శతవసంతాలు ఉండాలని చెప్పని ఈ అక్షర జ్యోతిని ఇలాగే కొనసాగించాలని చెప్పని ఈ అక్షరాంజలిని ఇవాళ మాకందరికీ అందించినట్టుగానే ప్రతిసారి కూడా మీరు పట్టేటువంటి పద్ధతి తెలుగు వాళ్ళకందరికీ కూడా ఎంతో ఉన్నతిని కలిగించాలని చెప్పని మీ సముదాత్తమైనటువంటి, సమున్నతమైనటువంటి, ఔచితీమంతమైనటువంటి ఈ కార్యక్రమానికి ఇంతమంది పెద్దలని ఇక్కడికి రప్పించి తెలుగు వాళ్ళకందరికీ ఆనందం కలిగించేటువంటి అక్షరాంజలిని సమర్పించి ఆత్మ పరమాత్మల మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని పెంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్వామివారి యొక్క శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని ఈ పెద్దలకు అందించి మనకందరికీ ఆనందాన్ని పంచినటువంటి భగీరథకి నమస్కరిస్తూ వారి అక్షరాంజలిని స్వీకరిస్తూ